హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సీజనల్గా వచ్చే దగ్గు జలుబు లాంటివి వస్తుంటాయి కదండి. అలా వచ్చినప్పుడు పల్లెటూరులో ఎక్కువగా చేసుకునే ఈ కోడికాళ్ళ పులుసు గురించి మీకు తెలుసా ఫ్రెండ్స్? ఈ కోడికాళ్ళ పులుసు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పూర్తిగా చూడండి. ఈ కోడికాళ్ళు ఎలా శుభ్రం చేసుకోవాలనేసి కూడా నేను ఈ వీడియోలోని మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. చూశారు కదా, దానికోసం నేను ముందుగా వెళ్ళి చికెన్ కొట్టు దగ్గర కోడికాళ్ళు అయితే కొనుక్కొచ్చారండి. మా వాళ్ళకి ఈరోజు కోడికాళ్ళ పులుసు తాగాలనిపించిందట. దానికోసమని మా వారికి చెప్తే వెళ్ళి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వీటిని మనం పొయ్యి మీద కానీ స్టవ్ మీద కానీ వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. వేడి నీళ్ళు బాగా మరిగే వరకు మరిగించుకోవాలండి. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం 1 లేదా 2 కాళ్ళు తీసుకుని ఈ వేడి నీళ్ళల్లో 1 నిమిషం లేదా 2 నిమిషాల పాటు ఉంచి తీసి ఇలా చేత్తో పైన తోలుని తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మా వారైతే శుభ్రం చేస్తున్నారండి. మీకు చూపించడం కోసం నేను దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. నేను వేరే పని చేసుకుంటుంటే మళ్ళీ ఇక్కడ కూర్చున్నానంటే పని అవ్వదు కదండి. అందుకనేసి మా వారికి పెట్టాను ఈ పని. అయితే ఆయన శుభ్రం చేస్తున్నారు. ఇలా అనమాట. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. రాలేదనుకోండి మళ్ళీ జస్ట్ అట్ట ఒక 5 సెకండ్లు మళ్ళీ వేడి నీళ్ళలో ముంచి తీయండి, మళ్ళీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ కాళ్ళ పైన పసుపు రంగులో చర్మం ఉంది కదా, అదంతా మనం ఒలిచి తీసేయాలండి. ఇలా మొత్తం ఒలిచి తీసేసుకోవాలి. చక్కగా నీట్గా అయిపోతుంది. చూసారు కదా, ఈజీగా పొరలుగా ఎలా వచ్చేస్తుందో, మన ఆరెంజ్ తోలు వచ్చినట్లు వచ్చేస్తుంది అనమాట. ఇలా చక్కగా అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా అనమాట. మాకు పొయ్యి దగ్గర నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి మేము బయట చేసుకుంటున్నామండి. లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్టవ్ పైన పెట్టి చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ చేసుకోమని నేనైతే చెప్పట్లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరో చేసుకుంటారు కదండి. అందుకని నాకు తెలిసిన ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా మొత్తం ఒక్కొక్కల్ని నీట్గా శుభ్రం చేసేసుకోవాలన్నమాట. మనం వర్షాకాలంలో వచ్చే చిన్న దగ్గులకి జలుబులకి బయట మందులు అయితే కొనుక్కోరండి. పల్లెటూరుల్లో వచ్చేసి ఎక్కువగా ఇలా చిన్న వంటలే ప్రిపేర్ చేసుకుని వంటిల్లే వైద్యశాల అంటారు కదండి, అలా అనమాట. ఇలా చిన్న వంటలు ప్రిపేర్ చేసి వాటిని అయితే వాడుకుంటూ ఉంటారు. వాళ్ళ చేతుల్లో గమ్మత్తో లేతే వంటలో ఉన్న మహత్యమో కానండి, నిజంగానే అవి పనిచేస్తాయండి. కరెక్ట్గా తగ్గిపోతాయి వాళ్ళు అనుకున్నట్లే వచ్చినవి. దీనికి ఇది పెట్టుకుని తినండి, ఇది చేసుకుని తినండి అంటారు కదా, అలా తింటే ఖచ్చితంగా అవి తగ్గుతాయండి. అందుకని పెద్దవాళ్ళ మాటని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. వాళ్ళ అనుభవంతో చెప్తారు కదా, కాబట్టి మనకి వీలున్నంత వరకు వాటిని విని పాటిద్దామండి. మన ఆరోగ్యాలు కాపాడుకుందాం, అలాగే మన కాపురాలు కాపాడుకుందాం అనమాట. అదే నేను చెప్పాలనుకుంది. కోడికాళ్ళు అయితే ఇట్లా తోలు తీసి శుభ్రం చేయటం అయిపోయిందండి. చూసారు కదా, తర్వాత ఈ పైన వేళ్ళకి పైన గోర్లు అలాంటివి ఉంటాయి కదండి, అవన్నీ మనం కత్తితో కట్ చేసి తీసేసి చక్కగా 2-3 సార్లు వాష్ చేసి తీసుకొచ్చేసుకోవటమే. ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వచ్చేద్దామండి. వంట పని మొదలు పెడదాం. దానికోసం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక 2 అంగుళాల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత ఒక 10 వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా రఫ్గా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక 10 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. ఇలా పేస్ట్ చేసిన దాన్ని మనం శుభ్రం చేసుకున్న ఈ కోడికాళ్ళు ఉన్నాయి కదా, ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మనం రుచి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుందామండి. సాల్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి, లేదంటే కళ్ళుప్పు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కళ్ళుప్పే ప్రిఫర్ చేస్తాను. ఇలా తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ కారం మీ దగ్గర లేనట్లయితే మీరు ఎలా కారం వాడుకుంటారో అలా అయితే వేసుకోండి. పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి విడివిడిగా అయినా వేసుకోండి. నా కారంలో అన్నీ మిక్స్ ఉంటాయి కాబట్టి నేను కారం వరకే వేసుకున్నానండి. తర్వాత మనం ఇందులో 1 లీటర్న్నర వరకు వాటర్ అయితే పోయాలండి. అంటే ఈ కోడికాళ్ళు మునిగే వరకు వాటర్ అయితే పోసుకుని, చూసారు కదా, ఇలా ఈ కాళ్ళు మునిగే వరకు వాటర్ పోసి మూత పెట్టి మనం స్టవ్ మీద పెట్టి ఈ కూర అయితే వండటం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. చూసారు కదా, స్టవ్ వెలిగించి స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను. ఇన్ని ఎక్కువ నీళ్లు పోసావు కదా, ఈ కూర ఎప్పుడు ఉడకాలి, మేము ఎప్పుడు తినాలి అనుకోకండి ఫ్రెండ్స్. కొంచెం టైం అయితే పడుతుందండి. మనం టైం స్పెండ్ చేసి వండిన కూరలు చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదా, మన కూర అయితే స్టవ్ పైన పెట్టి ఒక 20 నిమిషాలు పైనే అవుతుందండి. 20 నిమిషాల తర్వాత ఇలా
కూర ఆల్మోస్ట్ ఒక 70% అయితే ఉడికిందండి. ఈ స్టేజ్లో మనం ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే పులుసు తీసి ఇందులో పోసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ముందుగానే నానబెట్టాను నేను, లేదంటే మనం కూర పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు నానబెట్టినా సరే ఈ 15-20 నిమిషాల్లో అది నానిపోతుందండి. ఈజీగానే పోసేసుకోవచ్చు. ఇలా పులుసు ఇందులో పోసేసి చక్కగా గరిటతో ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 20 నిమిషాలు అయితే ఈ కూరను అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొక 20 నిమిషాలు ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు పులుసు కూడా ఈ కాళ్ళకి పట్టి చాలా బాగుంటాయండి. కాళ్ళు లోపలికల్లా వెళ్తుంది పులుసు అంతా కూడా. ఇలా అనమాట. ఇప్పుడు మనం ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి. ఇలా అనమాట. నేనైతే సర్వ్ చేసేస్తున్నాను. చూసారా, చూడటానికి కూడా ఎంత యమ్మీగా ఉందో. మన నార్మల్ చికెన్ కూడా సరిపోదండి దీని ముందు, అంత బాగుంటుంది. అంతే, టేస్ట్ చూసి అయితే మీకు చెప్పేస్తాను ఎలా ఉందో. మన వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అబ్బా. మీకేమన్నా డౌట్లు ఉన్నా, నాకేమన్నా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్. అంతే, మన కూర విషయానికి వచ్చేసరికి సూపర్గా ఉందండి రెసిపీ అయితే.